హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ కొలెక్ది శ్రీమంతం అని చెప్పేసి ఇంక అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక వెళ్ళేటప్పుడైతే టైం సరిపోలేదు. చిన్న వీడియో తీద్దామన్నా కూడా టైం సరిపోలేదు, లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంక ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు బయటికి వెళ్తే చాలా తలనొప్పి కూడా వస్తుంది, అంతగానం కాస్తున్నాయి ఎండలు ఇక్కడ హైదరాబాద్లో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి అవి రెడీ చేస్తున్నాం, బాస్కెట్స్ ఫ్రూట్స్ నింపి. ఇక్కడ ఆంటీ చెప్పారు 5 పెట్టమని చెప్పేసి. అంటే వాటికి కూడా కౌంటింగ్ ఉంటుందంట, 5 పెడితే మంచిదని చెప్పి ఇంక ఉన్నవి పక్కన పెట్టేసి 5 పెట్టి ప్యాక్ చేస్తున్నాము. ఇక మాకు వచ్చినంతలో మాకు తెలిసినంతగా చేసేసాము, తెలిసినంతలో సింపుల్గా చేస్తాం అనమాట. అంటే ఆఫీస్ తరపున ఇది. తనకి 9th మంత్లో వాళ్ళ మమ్మీ డాడీ గ్రాండ్గా చేస్తున్నారు విజయవాడలో. కాకపోతే ఇక్కడ ఆఫీస్ తరపున మేము వెళ్ళామన్నమాట. తను ఇచ్చిన ఆఫీసు మా ఫ్రెండ్ వాళ్ళది. ఇంకా అందుకని ఎవరు లేదు తెలిసిన వాళ్ళ సిటీలో అంటే మేము వెళ్ళామన్నమాట. ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళాము. తను ఇంకా సింపుల్గా అంటే సింపుల్గా అనమాట, కానీ చాలా బాగా అనిపించింది అలాగా చేయడం కూడా. నాకు బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను కూడా దగ్గరుండి చూడటము. మాకైతే మా అమ్మ వాళ్ళకి లేదు సీమంతం చేసేది, ఆన్వాయితీ లేదు, మరి ఏమో తెలియదు, నాకైతే చేయలేదు. ఇక్కడ పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ మంచిగా డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. తనకి తెలీదు సీమంతం చేస్తున్నారని చెప్పి. ఆల్రెడీ ఇది మంచి రోజు చూసే పంతులు గారిని అడిగే చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళు టైం చెప్పారన్నమాట, ఆ టైం ప్రకారం చేశారు. ఎవరు కావాలి? మా ఆఫీస్ ఏది నీదా? ఎవరండి? ఎవరు కావాలి? చూడకపోతే ఈ ఐడియా అయితే మా ఫ్రెండే ఇచ్చింది. తనకి నువ్వు తెలియదు కదా, ఎందుకు ఎవరు కావాలి అడగని చెప్పి. ఎందుకంటే డోర్ కూడా రావట్లేదు, ఎలా తిప్పాలో అర్థం కాలేదు నాకు. నేను తనని సీక్రెట్గా తీసా వీడియో అనమాట. తనకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని. ఇది మా ఆఫీసే, నేను నిన్నే చూసా ఫోటోలో అని చెప్పేసి తను అంటుంది. ఆంటీ తీసినా కనీసం నమ్మేదాన్ని, నువ్వు తీసేసరికి నాకు డౌట్ రాలేదు అని చెప్పేసి అంటుంది. తనకి తెలీదు వచ్చాక సీమంతం ఇట్లా అని తెలీదు. మామూలుగా అయితే రమ్మని చెప్పేసి అనిందంట మా ఫ్రెండ్ అయితే. నాకు తను చెప్పడం అయితే అలా చెప్పారు, తెలియదని చెప్పి. బట్ ఇక్కడ చూడండి, వీడియో తీస్తున్నావా నువ్వు అని చెప్పేసి నేను రావాలా అని అడుగుతుంది హుషారుగా. ఇంకా తను అయితే కూర్చోబెడుతున్నారు ముహూర్తం ప్రకారం, టైం కొంచెం మిస్ అయింది. ఇంకా పంతులు గారిని అడిగితే మంచి గడియలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకా లేట్ అయింది, ఎందుకంటే తలో దిక్కు ఉన్నారు. ఆఫీస్ ఏమో మెయిన్ కుక్కట్పల్లిలో ఉంది. ఇంకా ఇక్కడిని మేము సదర్శిపేట నుంచి, వాళ్ళు అక్కడ సనత్ నగర్ ఎక్కడ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, ఏరియా గుర్తులేదు సరిగ్గా. అక్కడి నుంచి వస్తారు. తనకి రెడీ అయ్యి ప్రెగ్నెంట్లో ఇంక ఉంటుంది కదా ఇబ్బందులు, కానీ తను ఇంకా ఆఫీస్కి వస్తుంది. ఇప్పుడు 6th మంత్ పడిపోయినట్టుంది, ఆల్రెడీ 6th మంత్ స్టార్ట్ అయింది. ఇంక ప్రెగ్నెంట్ అంటే మీకు తెలిసిందే కదా, కొంచెం ఓపిక ఉండొచ్చు, ఓపిక లేకపోవచ్చు. లేచి వంట చేసుకొని అంతా చేసుకొని రావాలంటే కూడా అంత ఈజీ కాదు కదా ఆఫీస్ కంటే. ఇక ఆంటీ ఇక్కడ బొట్లు పెడుతున్నారు అందరికీ కూడా. ఇంకా మాకు తెలిసినట్టుగా, మాకు వచ్చినట్టుగా సింపుల్గా చేసేసాం. తను సాటిస్ఫైడ్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ మాకు వచ్చినట్టుగా, మాకు తెలిసినట్టుగా అయితే చేసాం. ఆంటీ కూడా ఇంకా ఎవరికి సీమంతం చేసి లేరనుకుంటా. అంటే ప్రసన్న గారు వాళ్ళకి 2 పిల్లలు పుట్టారులే, కానీ చేశారో లేదో నాకు తెలీదు. ఆంటీకి తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. బట్ మాకు వచ్చినట్టయితే మేము చేసేస్తాం. ఇంకా ఇక్కడ పావని వాళ్ళ హస్బెండ్ అనమాట, చింటూ ఆయన పేరు, తన హస్బెండ్ అనమాట. ఇంక బొట్టు పెడుతున్నారు, మేమే పెట్టమని చెప్పేసి అన్నాము. పెడుతున్నారనమాట. తను హ్యాపీగా ఉంది చూడండి, తన ఫేస్లోనే తెలుస్తుంది. ఇంక ఇక్కడ ఆంటీ గాజులు వేస్తున్నారు. గాజులు కొంచెం సైజు చిన్నదయిందేమో, మరి కొంచెం టైట్గానే ఎక్కినాయి. తను మా ఫ్రెండ్ తీసుకోవడం 26 తీసుకుంది, 28 తీసుకుంటే సరిపోతుండే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎలాగోనో కొంచెం నీరు ఉంటుంది కదా బాడీ.
ఇంకా ఇక్కడ నేను వచ్చానమ్మా పెద్ద వయ్యారిని తనకి బొట్టు పెట్టడానికి వచ్చాను. ఇంక ఇక్కడ వీడియో తీయమని మా ఫ్రెండ్కి ఇచ్చేసి వచ్చాను. ఇంకా నాకు తెలియదు ఫస్ట్ టైం నేను కూడా చేయడము. నేను గాజులు ఈజీగా ఎక్కిచ్చేసానంట. మా ఫ్రెండ్ వెనకాల నుంచి వాయిస్ మ్యూట్ చేశాను. ఫ్యాన్ సౌండ్ ఎందుకంటే అది సీలింగ్ చేస్తుంది కదా, ఫ్యాన్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పి, లేకపోతే మంచిగా అక్కడ మాటలు అవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. కాకపోతే అదంతా ఫ్యాన్ది నాయిస్ ఎక్కువ ఉంది, అందుకని మ్యూట్ చేయాల్సి వచ్చింది. నేను బాగా ఎక్కిచ్చేసానంట. గాజుల వ్యాపారం పెట్టుకోమంటుంది మా ఫ్రెండ్. అయితే ఇక్కడ నాకు వెటకారం చేస్తుంది. అది ఇట్లా అంటే బాగా వేస్తాడు మా అన్ననే వేస్తాడు బాగా. ఫోటో తీసారా అంటే వీడియో రాణి కోసం తీస్తున్నారు. నానికి ఇంక మా ఫ్రెండ్ వచ్చారమ్మా వేయడానికి. తినే నా ఫ్రెండ్ ఊరికే ఏడిపిస్తాను కదా నా ఏజ్ ఫ్రెండ్ అని చెప్పి తనే తిను. ఇంకా వీళ్ళది కూడా మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాయి. తను కూడా గృహప్రవేశం ఉంది వాళ్ళది. ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేస్తారో లేదో తెలీదు. నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా గృహప్రవేశం అయితే ఉంది. తనవి కూడా వీడియోస్ మంచిగా వస్తున్నాయి. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, అందరూ ఎంకరేజ్ చేయండి. మీరందరూ కూడా మంచిగా చూస్తేనే కదా నాకు తీసి పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఎక్కడో కూడా కొంచెం యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే పెట్టాలని ట్రై చేస్తున్నా. యూజ్లెస్ అయితే వేస్ట్ పెట్టడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. ఎవరికైనా యూజ్ అవుతేనే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. అందరూ మంచిగా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ అయితే చేయట్లేదు. అలా మీ శృతి మెత్తని వేలతో అలా సబ్స్క్రైబ్ చేసుకుని అలా గంట బెల్ టచ్ చేసి మంచిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి నా కోసం. మీరు మంచి వాళ్ళే కాబట్టి చేస్తారని నమ్ముతున్నాను నేనైతే. ఇంక ఇక్కడ తినైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక కంప్లీట్ అయిపోయినాక మేమైతే హోటల్కి వెళ్ళాము. ఎండ అయితే విపరీతంగా ఉంది. అది తినడమేమో కానీ మేమైతే ఎండకి ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాము. అంటే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి. తనకు ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్ టైం వరకు అయితే ఉండేస్తాను వచ్చింది మా ఫ్రెండ్. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 2 అయింది. ఎగ్జాక్ట్గా 1:30 అయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇదంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. కరెక్ట్గా 3:45 ఎంత అయింది మేము ఇంటికి వచ్చేసరికి. పెట్టండి వీడియోలో కవర్ అవ్వదు. ఇంకా మా ఫ్రెండ్ని ఏడిపిస్తున్న టీఆర్పీ రావాలి, మాకు మంచిగా వీడియోస్ వ్యూస్ వెళ్ళాలని చెప్పేసి. మీరందరూ కూడా తనని పావనిని బ్లెస్ చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా సేఫ్ డెలివరీ అయిపోవాలి. ఎవరైతే బేబీ పుడుతుందో వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా మంచిగా సేఫ్గా ఉండాలని బ్లెస్ చేయండి. మీరందరూ బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలి. ఇంక తిను కూడా వచ్చేసి శివ గారు ఆఫీస్ కొలీగ్స్ అనమాట. నేను ఫొటోస్ యాడ్ చేశాను, ఫొటోస్లో చెప్తాను ఎవరెవరేంటనేది కూడా. ఇంకా స్వీట్స్ అయితే తనకైతే ఇష్టం లేదంట. చిన్నగా పెట్టండి నాకు వికారం వస్తుంది అంటుంది పావని. అసలు ఏం తినట్లేదంట, ఆకలి కూడా వేయట్లేదంట. క్రేవింగ్స్ అనేవే లేవంటుంది తనైతే. చాలామందికి ప్రెగ్నెన్సీలో అది తినాలి ఇది తినాలనిపిస్తుంది, కాకపోతే తనకైతే మాత్రం ఏం తినాలనిపిస్తలేదంట. వికారంగా ఉందని చెప్పేసి అంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ అక్షింతలు వేస్తున్నారు. ఫైనల్గా కంప్లీట్ చేసుకొని మేమైతే లంచ్ చేయడానికి అయితే హోటల్కి వెళ్ళాం శ్రీకన్యకి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము అయితే ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళేమో నాన్ వెజ్ తినరు ముగ్గురు, మేమైతే ఏం నాన్ వెజ్ తింటాం, వాళ్ళు వెజ్ తింటారనమాట. మీరు సీమంతం చేసి నాన్ వెజ్ తింటున్నారని అడగొద్దు. మేమైతే సింపుల్గానే కదా, ఏం పూజ అది చేయలేదు కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినేస్తాం. మా ముగ్గురు వాళ్ళైతే తినరు. ఆంటీ మా ఫ్రెండు శివ గారు తినరంట నాన్ వెజ్, అందుకని చెప్పేసి వాళ్ళు వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంక మా ఫ్రెండ్ని వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కడ లేని నవ్వు వస్తుంది, ఎక్కడ లేని సిగ్గుపడుతుంది అనమాట. ఈ ప్రపంచంలో సిగ్గున్నది తనకు ఒక్కదానికి అన్నట్టు ఫీల్ అవుతుంది. ఈ వీడియో చూసాక నన్ను తిట్టుకుంటుంది ఖచ్చితంగానే. ఇంక ఇక్కడ వచ్చేసి కొరియండర్ లెమన్ చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఆంటీ వాళ్ళు ఏం సూప్ ఆర్డర్ చేసుకున్నారో తెలీదు, వాళ్ళు వెజ్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. బాగుంది, నేనైతే వాళ్ళది పట్టించుకోలేదు. ఇంక మేమైతే చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి అది కంప్లీట్గా తినేసాం. ఫుల్ అయిపోయింది అక్కడికే, బలవంతంగా తిన్నాం ఫుడ్ అయితే. ఇంకా ఇక్కడ మా ప్రసన్న ఫ్రెండ్ తనది, నేను పావని. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గురం ఫొటోస్ తీసుకున్నాము.
వీళ్ళ ఆంటీ చివరున్న ఆంటీ ప్రసన్న వాళ్ళ మమ్మీ, ఇటు నేను పావని ప్రసన్న గారు. ఇంక ఇక్కడైతే డెకరేషన్ చేసిన కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఎలా ఉన్నాయో చెప్పండి. వాళ్ళు ముగ్గురు కూడా కొలీగ్స్ అనమాట, ఆఫీస్ కొలీగ్స్. ఇది ఆఫీస్లోనే జరిగింది కుకట్పల్లిలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.